అఖండ 2 ఈ సినిమా చూడడానికి నందమూరి ఫ్యాన్స్ అందరు కూడా, అంటే ఓన్లీ నందమూరి ఫ్యాన్స్ అనే కాదు, మ్యూచువల్ ఫ్యాన్స్ అందరు కూడా చాలా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే సనాతన ధర్మం గురించి ఈ సినిమాలో చూపించారు కాబట్టి. సో ఇప్పుడు చాలామంది కూడా భయపడుతున్నారు, ఏ రేంజ్లో రేట్స్ పెడతారు, టికెట్ రేట్స్ హైలో పెడతారా, చాలా హైలో పెడతారు, అందరికీ అందుబాటులో ఉండవు అని చెప్పేసి. కానీ సామాన్యులందరూ కూడా అందుబాటులో ఉండే విధంగా ప్రీమియర్ షోస్కే 600 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేస్తున్నారని చెప్పేసి ఒక టాక్ అయితే వచ్చింది. ఎంతవరకు నిజం ఉంది ఇందులో? సో ఖచ్చితంగా బాలయ్య గారు ఇప్పుడున్న ఫామ్కి ఆయన ఓపెనింగ్స్ అయితే అదిరిపోతుంది అనమాట. ఏ సినిమా చేసినా కూడా ఆయన ఎంచుకునే దర్శకులు కానీ, చేసే పనితీరు కానీ, చేస్తున్న వర్క్ అంతా కానీ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది, జనాలకు చూడాలి అని చెప్పి. అయితే అఖండ 2 సినిమా విషయంలోకి వచ్చేసరికి నిర్మాతలు అయితే క్లారిటీ ఒకటైతే ఇచ్చారు. మేము ఈ సినిమాకి ఎక్కువ ప్రైజెస్ పెట్టి జనాలను దోచుకోవాలనుకోవట్లేదు. సో నార్మల్గా కంపేర్ టు అదర్స్ మేము చాలా తగ్గించే పెడుతున్నాం అని చెప్పి వాళ్ళైతే చెప్పడం జరిగిందనమాట. సో ఈ సినిమాకి మనం చూస్తున్నాం, మొదటి షోకి మాత్రం 1000 రూపాయలు 800 అట్లా ఇస్తున్నారు అనమాట. ఆ రేంజ్ ఆఫ్ ప్రైస్ హైక్ ఇస్తున్నారు ఈ గవర్నమెంట్ అయినా ఆ గవర్నమెంట్ అయినా. అయితే ఇక్కడ వీళ్ళు మాత్రం 600 సరిపోతుంది అని చెప్పి మొదటి షోకి ఏదైతే స్టార్ట్ అవుతుందో ప్రీమియర్స్, దానికి 600 రేంజ్లో పెట్టబోతున్నారని తెలుస్తుంది. సో మరి దానికి గవర్నమెంట్ ఇంకా ఈజీ 800కే ఇచ్చిన గవర్నమెంట్లు ఈజీగా దీని బడ్జెట్ దీని స్పాన్కి 600 అయితే ఇస్తారు. సో ఇది పాన్ ఇండియా రిలీజ్ కూడా అవుతుంది కాబట్టి. సో పాన్ ఇండియా రిలీజ్ అయినా తమిళనాడు, హిందీ అటు సైడ్ రేట్లు పెరగవన్నమాట. అక్కడ ఎంత ఉన్నాయో మల్టీప్లెక్స్ ప్రైజ్లు కానీ ఫిక్స్డ్ ఉంటాయి. అంటే 200 లోపలనే అక్కడ టికెట్ రేట్లు అయితే ఉంటాయి అనమాట. సో ముంబైలో మాత్రం కొన్ని స్క్రీన్స్లో ఒక్కొక్క చోట హైఫై స్క్రీన్స్ అవి ఒక 1600 1800 అలా కొన్ని చాలా తక్కువ స్క్రీన్, మిగిలిన చోట అంతా 200 లోపే టికెట్ వచ్చేస్తుంది. సో అట్లా ఇది హిందీ కూడా చాలా బాగా ఆడగలిగే సినిమాలా కనబడుతుంది. సో మరి నిర్మాతలు క్లారిటీగా రామాచంట గోపిచంద్ చింట గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూర్చుని చాలా ఇంటర్వ్యూలో చెప్పారు టికెట్ రేట్లు అయితే తక్కువ వస్తున్నాయని చెప్పి. సో మరి తర్వాత షోస్ కూడా ఒక 10 రోజుల పాటు సో సినిమా మీద అంత నమ్మకం ఉంది వాళ్ళకి. 75 రూపాయలు 100 రూపాయలు హైక్ ఇమ్మని అయితే వాళ్ళు అడుగుతున్నారు. సింగిల్ స్క్రీన్స్లో 75 రూపాయలు పెంచండి, మల్టీప్లెక్స్లో 100 రూపాయలు పెంచండి అని చెప్పి. ఫర్ సపోజ్ ఇప్పుడు 170 ఉందనుకోండి, ఇంకో 100 పెరిగితే 270 అవుతుంది. సో విత్ ట్యాక్స్ అన్ని కలుపుకుంటే 300 లోపు అయితే అఖండ సినిమాని అయితే నార్మల్ ఆడియన్స్ చూడొచ్చు. సో ఈ మధ్యన మనం చూస్తుంటే కొన్ని పెద్ద సినిమాలకి 400 రేంజ్లో టికెట్ పడుతుంది, మల్టీప్లెక్స్లో అంటే ఇంకా 500 అయిపోతుంది మన టికెట్కి. సో అట్లా కాకుండా ఇది 300లో మల్టీప్లెక్స్లో కూడా అయిపోయేటట్టు వాళ్ళు అయితే ప్లాన్ అడుగుతున్నారు. సో మరి ఇంకా దానిపైన ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుంది ప్రభుత్వం, 10 రోజులకి పర్మిషన్ ఇస్తారా లేదా, ఆ జీవో కోసం అయితే వెయిటింగ్. అయితే చాలామంది అనేది ఏంటంటే ఎన్నిసార్లు ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి అడిగి తెచ్చుకునే బదులు సర్టెన్ బడ్జెట్, సర్టెన్ స్టార్, ఇది బదులు ఒక ఫిక్స్డ్ ప్రైస్ పెట్టేస్తే ఇంక ఇబ్బంది ఉండదు కదా. ఎందుకంటే ఒక్కోసారి కన్ఫ్యూజ్ అవుతారు, సినిమా ఎక్కువ రేట్ ఉంటుందేమో అని చిన్న సినిమాలకు వెళ్ళడం మానేస్తున్నారు. సో మన రాజు వెడ్స్ రాంబాయికి వాళ్ళు 99 రూపాయలు పెట్టారు. సో మళ్ళీ ఉమెన్స్కి ఫ్రీ షో కూడా వేస్తారు ఏపీలో. సో అట్లాంటివి వినియోగించుకోవాలంటే జనాల్లోకి భారీ రేట్ అనేది వెళ్తే జనం ప్యానిక్ అయిపోతున్నారు. రేట్లు అంతంత పెట్టి చూడాలా, అంతంత పెట్టి ఓటీటీ వస్తుంది అక్కడ చూసుకోవచ్చు అని చెప్పి. అయితే థియేటర్ ఎక్స్పీరియన్స్ అనేది అదొక వేరుగా ఉంటుంది. అక్కడ కూర్చుని ఆ సౌండింగ్లో చూస్తే సినిమా అనేది నరనరాల్లోకి ఎక్కుతుంది అనమాట. సో ఏంటంటే ఇంకా ఓటీటీలో చూసుకున్నప్పుడు మనం వాళ్ళకి ఏం చెప్పలేం. ఈ సినిమాకి మాత్రం ఇట్లా అందుబాటులో 600 టికెట్, ఆ మామూలు షోస్కి ఏమో ఒక 75 100 హైక్ మాత్రం నిర్మాతలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో వేరే వాళ్ళకి అత్యాస వాళ్ళకి లేదు. ఎందుకంటే బాలకృష్ణ గారికి ఒక మంచి హిట్ ఇవ్వాలని వచ్చాం, అభిమానులుగా ఇస్తామని చెప్పి వాళ్ళు అయితే చెప్పారు. అంతకుముందు కూడా వాళ్ళు సేమ్ లెజెండ్ సినిమాకి ప్రొడక్షన్ చేశారనమాట. సో లెజెండ్తో భారీ లాభాలు చూశారు వాళ్ళు. అంతకుముందు దూకుడు, వాళ్ళు మొదటగా నిర్మించిన ఫస్ట్ మూవీ దూకుడు అనమాట, దాని మీద సూపర్గా లాభాలు వచ్చాయి. సో అట్లా తర్వాత కొంత గ్యాప్ తీసుకున్నారు, కొన్ని సినిమాలు చేసి మళ్ళీ ఫామ్లోకి వచ్చినట్టే కనపడుతుంది. అఖండ 2 హిట్ అయితే ఇంకా వరుసగా వాళ్ళ నుంచి వాళ్ళ ప్రొడక్షన్లో మళ్ళీ సినిమాలు వస్తాయేమో. సో మరి ఈ ప్రైజ్లు కానీ వర్కౌట్ అయ్యి వాళ్ళకి మంచి లాభాలు వస్తే కనుక నెక్స్ట్ సినిమాలకు కూడా, నెక్స్ట్ స్టార్లకు కూడా అదే రేట్లతో వాళ్ళు సినిమా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు.